హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఆబ్వియస్లీ ఇప్పట్లా చాలా బాగుంటారు. ఓకే పిల్లలు, ఇవాళ 6th క్లాస్ నుంచి మన బయాలజీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మన 6th క్లాస్లో మొదటి లెసన్ అయిన కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్ని ఇవాళ స్టార్ట్ చేద్దాం. కాకపోతే మన లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు అసలు 6th క్లాస్లో ఏమేం చాప్టర్స్ ఉన్నాయి, వేటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం అని ఒక చిన్న ఓవర్వ్యూ ఇద్దాం. ఇప్పుడు చూడండి, చాప్టర్ 1 కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్. మనం డైలీ తినే ఫుడ్లో ఏమేం కాంపనెంట్స్ ఉంటున్నాయి, వాటిలో ఏవి మనకు బెనిఫిట్ ఇస్తున్నాయి, ఏ పర్టికులర్ కాంపనెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ పడుతుంది, మన హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం ఏదైనా సరే ఫుడ్ని సరిగా తీసుకోకపోతే ఆ డెఫిషియన్సీ వల్ల మనకి ఎలాంటి ఫర్దర్గా ఇంపాక్ట్స్ పడుతున్నాయి, మన హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన డైలీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఈ లెసన్ ద్వారా. చాప్టర్ 2 సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్. అంటే అపియరెన్స్ పరంగా కానీ కాంపోజిషన్ పరంగా కానీ ఒకేలా ఉన్న మెటీరియల్స్ని గ్రూపింగ్ చేస్తున్నాం, ఈ లెసన్లో తెలుసుకుంటాం. చాప్టర్ 3 సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. చూడ్డానికి ఒకేలా అనిపించిన సబ్స్టాన్సెస్ కూడా వాటి యొక్క బేసిక్ కాంపోజిషన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని బేస్ చేసుకొని వాటిని మనం సెపరేట్ చేస్తున్నాం. చాప్టర్ 4 గెట్టింగ్ టు నో ప్లాంట్స్. మనం డైలీ చూసే మొక్కలు ఏముంది, జస్ట్ గ్రీనరీ ఇస్తాయి, కళ్ళకు చాలా బాగా అనిపిస్తాయి, ఇంకా కొంచెం తెలిసిన విషయం ఆక్సిజన్ ఇస్తాయి, అంతే, అంతవరకే కదా తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్లాంట్స్లో ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకొని ఏం చేస్తున్నాయి, అసలు ఈ రకంగా ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి ప్లాంట్లో ఉన్న ఏ పార్ట్ సపోర్ట్ చేస్తున్నాయి అంటూ బయటికి కనిపించే ప్లాంట్స్నే కాకుండా ప్లాంట్స్ యొక్క ఇంటర్నల్ ఆర్గనైల్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చాప్టర్ 5 బాడీ మూమెంట్స్. బాడీ మూమెంట్ సింపుల్గా చెప్పాలంటే ఆకలేస్తే భోజనం చేస్తున్నాం, అంటే చేతిని నోటి దాకా తీసుకొని వస్తున్నాం. అలాగే టీచర్ మనల్ని పాఠం చెప్పడానికి బోర్డు దగ్గరికి పిలిచినప్పుడు ఏదైనా ఒక సమ్ ఇచ్చి సాల్వ్ చేయమనగానే చాక్ పీస్ తీసుకొని ఆ సమ్ సాల్వ్ చేయడానికి మనం బోర్డు పైన రాస్తూ ఉన్నాం. ఫ్రెండ్ మన వైపు ఒక బాల్ వేస్తే త్రో చేస్తే దానికి క్యాచ్ పడుతున్నాం, లేస్తున్నాం, నడుస్తున్నాం, పరిగెడుతున్నాం. అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గనెల్ ఇంకో ఆర్గనెల్తో ఒక కోఆర్డినేషన్ మేనర్తో వర్క్ చేస్తుంది. సో ఈ మూమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మూవ్ అవుతున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఈ కోఆర్డినేషన్ మన బాడీలో ఎలా బిల్డ్ అవుతుంది అన్నది చాప్టర్ 5లో తెలుసుకుంటాం. చాప్టర్ 6లో ద లివింగ్ ఆర్గానిజమ్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ హ్యాబిటేట్స్. అంటే మనమంతా లివింగ్ ఆర్గానిజమ్సే కదా, బ్రీత్ తీసుకుంటున్నాం, కాన్షియస్నెస్గా ఉన్నాము, మన సరౌండింగ్స్ని ఫీల్ అవుతున్నాము, సరౌండింగ్స్కి రెస్పాండ్ అవుతున్నాము. సో ఇలాంటి కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉన్న మన ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఏ పర్టికులర్ ఫీచర్స్, ఏ పర్టికులర్ హ్యాబిట్స్ మనల్ని నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి సపరేట్ చేస్తున్నాయి, మనకంటూ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని ఇస్తున్నాయి. లివింగ్ ఆర్గానిజమ్స్కి ఈ స్పెసిఫిసిటీని ఏ ఫ్యాక్టర్స్ కలుగ చేస్తున్నాయి అన్న విషయాన్ని చాప్టర్ 6లో తెలుసుకుందాం. ఇది పిల్లలు మనము 6th క్లాస్లో నేర్చుకునే సబ్జెక్ట్. సో ఇంకా మన చాప్టర్ 1ని మొదలు పెడదామా? మీకు అనిపించవచ్చు డైరెక్ట్గా చాప్టర్ 1నే స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ కంటెంట్స్ మేము చూసుకోలేమా అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే ఒక బుక్ చేతిలోకి తీసుకున్న వెంటనే మొదటిగా చేయాల్సిన పని ఆ బుక్ని రాసిన వారు ఎవరు, బుక్ టైటిల్ చూడడం, బుక్ని రాసిన వారు ఎవరో చూడడం. రెండో పని ఆ బుక్ ఓపెన్ చేసి వెంటనే ఏదో ఒక పేజ్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక సమరీ చదివేసి నేను ఈ బుక్ అంతా చదివేశానని సాటిస్ఫై అవ్వకూడదు. ఇండెక్స్ ఓపెన్ చేసి అసలు ఆ బుక్లో రైటర్ ఏం చెప్పాలనుకున్నారు, ఏ కాంపనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు అన్న విషయాన్ని మొదటిగా చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ ఇండెక్స్లో ఉన్న విషయాలు మొత్తం చదువుతావో అప్పుడే నీకు అర్థమైపోతుంది, ఓకే ఈ పర్టికులర్ బుక్ ఈ పర్టికులర్ విషయం గురించి డిస్కస్ చేస్తుంది, దీన్ని నేను పూర్తిగా చదవాలా, లేకపోతే ఎక్కడ నాకు అవసరమైన కంటెంట్ ఉంది దాన్ని మాత్రం నేను డిస్కస్ చేసుకోవాలి, దాన్ని మాత్రం నేను అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ యూనిట్లోకి వెళ్తే సరిపోతుందా. అలాగే
ఇండెక్స్లోని ఇక్కడ చూడండి మన కంటెంట్స్ తీసుకుంటే కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్, సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్, సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, గెటింగ్ టు నో ప్లాంట్స్, బాడీ మూమెంట్స్, లివింగ్ ఆర్గానిజమ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ హ్యాబిటెట్స్. ఇవన్నీ మీకు చూడడానికి విడివిడి యూనిట్లుగా అనిపించవచ్చు, కానీ ప్రతి చాప్టర్ కూడా ఇంకో చాప్టర్తో ఇంటర్లింక్ అయిన టాపిక్సే ఇవి. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఎటువంటి ఆథర్ రాసిన బుక్ని తీసుకున్నా ఖచ్చితంగా ఒక చాప్టర్ ఇంకో చాప్టర్కి, ఒక యూనిట్ ఇంకో యూనిట్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. అది మనం ఈ కంటెంట్లో చదివినప్పుడు మనకు ఒక 20% మాత్రమే అర్థమవుతుంది. కానీ మనం ఎప్పుడైతే యాక్చువల్గా లెసన్ని డిస్కస్ చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు మనకు కంప్లీట్గా అవేర్నెస్ వస్తుంది. సో పిల్లలు, ఇప్పుడు మనం మన చాప్టర్ 1ని స్టార్ట్ చేద్దాం.